తమిళనాడు ప్రభుత్వం 2025 మార్చి 14 అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారతీయ రూపాయి చిహ్నం రూపీకి బదులుగా తమిళ పదం రూపాయిలోని రూ అని ప్రింట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఇదొక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయ రూపాయి చిహ్నం పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకుందాం. రూపాయికి సింబల్ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2009 మార్చి 5న ఒక పోటీ నిర్వహించింది. ఇందులో 3,331 మంది పోటీపడి డిజైన్లు పంపారు. కానీ వాటిలో 5 చిహ్నాలను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ గా ఐఐటి గువాహటి ప్రొఫెసర్ డి ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని కేబినెట్ ఖరారు చేసింది. 2010 జూలై 15న విజేతలను ప్రకటించింది. ఈ చిహ్నం చూడడానికి దేవనాగిరి లిపిలోని ఆంగ్ల భాష అక్షరం రోమన్ క్యాపిటల్ లెటర్ ఆర్ అని కలగలిపినట్లు ఉంటుంది. భారతీయ సంస్కృతి మూలాలను ప్రతిబింబించాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో ఈ డిజైన్ వేశానని డి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. రూపాయి చిహ్నం పై భాగంలో ఉండే 2 సమాంతర చారలు జాతీయ జెండాను ఈక్వల్ టు గుర్తును సూచిస్తాయి. రూపాయి భారత అధికారిక మారక ద్రవ్యం. దీని చెలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. రూ సింబల్ ని రూపాయికి గుర్తుగా వాడతారు. రూపాయి అనేది సాంస్కృతిక పదమైన రూపక్యం అంటే వెండి నాణం నుంచి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రూపాయ అని అంటారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో టకాగా పేర్కొంటారు.